గమనించాలి. నేను చెప్పే స్టాక్స్ కానీ ఇక్కడ చూపించే చార్ట్స్ కానీ ఇవన్నీ టెక్నికల్ లెవెల్స్ మాత్రమే. ఏ స్టాక్ కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు. హాయ్ ఫ్రెండ్స్, నేను ఆర్పి. ఈరోజు జూలై 7th 2026. సో నిఫ్టీ 31 పాయింట్స్ మైనస్లో 24,398 దగ్గర క్లోజ్ అయింది. సో నిఫ్టీ 50 స్టాక్స్ తీసుకుంటే 24 గెయినర్స్ ఉన్నాయి, 26 స్టాక్స్ నెగిటివ్లో క్లోజ్ అయిన స్టాక్స్. సో బ్రాడర్ మార్కెట్లో నిఫ్టీ 500 స్టాక్స్లో 170 అడ్వాన్సెస్ ఉంటే 327 డిక్లైన్లో ఉన్నాయి. ఓవరాల్గా బ్రెడ్త్ నెగిటివ్ ఉంది. అయితే నిఫ్టీ 50 స్టాక్స్లో తీసుకుంటే మనకి పాజిటివ్లో ఎస్సీఎల్ టెక్, టెక్ మహేంద్ర, ఇన్ఫోసిస్, టైటాన్, ఎస్బీఐ లైఫ్, ఎటర్నల్, టీసీఎస్, హెచ్డిఎఫ్సి లైఫ్, బజాజ్ ఫైనాన్స్, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, ఐషర్ మోటార్స్ ఇవన్నీ పాజిటివ్గా ఉంటే నెగిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్లో టాప్లో ఉంది ట్రెంట్. ట్రెంట్ దాదాపుగా 12.5% డౌన్ అయింది. దీనికి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం ఈరోజు. దాంతోపాటు 3% డౌన్ అయిన స్టాక్ అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్స్, బిఈఎల్, సిప్లా, మ్యాక్స్ హెల్త్, ఎల్ఎన్టీ ఇవన్నీ కూడా నెగిటివ్గా క్లోజ్ అయ్యాయి. నెక్స్ట్ మనం నిఫ్టీకి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. దానికన్నా ముందుగా 100 డేస్ మెంటర్షిప్ ప్రోగ్రామ్. 100 డేస్ మెంటర్షిప్ ప్రోగ్రాంలో మీరు స్టాక్ మార్కెట్కి సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా నేర్చుకోవచ్చు. క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్, స్టాక్ సెలెక్షన్, దాన్ని ప్లాన్ చేసుకోవటం ఎలా, రిస్క్ మేనేజ్మెంట్ ఏంటి, మనీ మేనేజ్మెంట్ ఏంటి, పొజిషన్ సైజింగ్, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్, ఆప్షన్ ఫార్ములాస్, ఆప్షన్ స్ట్రాటజీస్, ఆప్షన్ క్యాలిక్యులేషన్ ఎలా చేస్తాం, అండ్ ఆప్షన్స్ని యూజ్ చేస్తూ మంత్లీ ఎలా ఇన్కమ్ జనరేట్ చేయొచ్చు, అదేవిధంగా వీక్లీ ఇన్కమ్ ఎట్లా జనరేట్ చేయొచ్చు, ఇవన్నీ కూడా మనం ఈ ప్రోగ్రాంలో నేర్చుకోవచ్చు. నెక్స్ట్ బ్యాచ్ 13th జూలై నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా జాయిన్ కండి. ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్స్. మనం గతంలో అనుకున్న లెవెల్స్ ప్రకారమే మార్కెట్లో మూమెంట్ కనపడతా ఉంది. కాకపోతే ఈ రోజు హైయర్ లెవెల్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. సో 24,530 ఈరోజు హై 538 వరకు వెళ్ళింది. అక్కడి నుంచి కొంత రీట్రేస్ అయింది. ఆల్మోస్ట్ మనకి ఇక్కడ ఒక సప్లై జోన్, అది ఆ జోన్ వరకు వెళ్ళిన తర్వాతనే మనకి కొంత రీట్రేస్ అయింది. సో ఇది సప్లై జోన్. సో 24,500 ఆర్ 550 మధ్యలో ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ మనం నిన్న అనుకున్న లెవెల్ అది. అక్కడి నుంచి కొంత పుల్ బ్యాక్ ఇచ్చింది. అయితే ఇది ఫర్దర్గా ఏదైనా డౌన్ సైడ్ వస్తే మాత్రం మనకి ఒక ఆపర్చునిటీ మేబీ అరౌండ్ 24,190, 200 లెవెల్స్కి వస్తే మాత్రం దీంట్లో ఒక లాంగ్ ఎంట్రెస్కి మనం ప్లాన్ చేసుకోవచ్చు. టిల్ 23,980 బ్రేక్ అయి కిందకు వస్తేనే దీంట్లో మనకి ఒక బేరిష్నెస్ కనపడచ్చు, కానీ అదర్వైజ్ బై అండ్ డిస్ మోడ్లోనే ఉండొచ్చు. ఇప్పుడు బ్రేక్అవుట్ కోసం చూడాలి. 24,580ని బ్రేక్ చేసినా లేదా 560 కన్నా పైన సస్టైనబుల్గా ఉన్నా కానీ దీంట్లో హైయర్ లెవెల్కి వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు కనపడుతున్నాయి. ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ప్రీవియస్గా ఉన్న గ్యాప్ ఏరియా. సో ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ 25,040 ఆర్ 25,120. సో ఇక్కడ మాత్రం మన లాంగ్స్ని ప్రాఫిట్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కీ లెవెల్ ప్రకారం ట్రేడ్ చేసేటప్పుడు కీ లెవెల్ బ్రేక్ అయిన తర్వాత అప్ సైడ్లో మనం ఎంట్రీ తీసుకుంటే కీ లెవెల్ కన్నా కింద మన స్టాప్ లాస్ పెట్టుకొని ఆ స్టాప్ లాస్ని ట్రైల్ చేసుకుంటూ రావచ్చు. సో హైయర్ లెవెల్లో స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్ దగ్గర మన ప్రాఫిట్ బుకింగ్ ఉండాలి. సో ఇప్పుడు ఆ లెవెల్స్ ప్రకారం చూసినప్పుడు ఇంకా మనకి ప్రాఫిట్ బుకింగ్ కాదు. ప్రాఫిట్ బుకింగ్ 25,000 దగ్గరే హెవీ. కాల్ రైటింగ్ కూడా హెవీ ఉంది. ఈవెన్ మంత్లీ ఆప్షన్ డేటా చూసినా కానీ మనకి 25,000 దగ్గర కాల్ రైటింగ్ హెవీగా ఉంది. సో 25,000 దగ్గర కాల్ రైటింగ్ ఉన్నప్పుడు అది 25,100, 120, 130 లెవెల్స్కి వెళ్ళిన తర్వాతనే అది రీట్రేస్మెంట్ అవుతుంది. సో ఆ లెవెల్కి వచ్చినప్పుడు మన ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవాలి. ఇప్పుడు కూడా మనం బై అండ్ డిప్స్ లో ఉండొచ్చు నిఫ్టీలో. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్ సెనారియో కనపడుతుంది. మనం నిన్న అనుకున్న రెసిస్టెన్స్ లెవెల్ 58,425. సో దానికన్నా కొంచెం హైయర్ లెవెల్కి వెళ్ళింది కానీ బట్ ఫాల్ అయింది అక్కడి నుంచి. సో ఇక్కడ మనకి ఇది సప్లై. సో ఈ సప్లైని టెస్ట్ చేసి అక్కడి నుంచి కొంచెం కిందకి వచ్చింది. బట్ ఓవరాల్గా మనకి సపోర్ట్ లెవెల్స్ దగ్గరలోనే ఉన్నాం మనం. సో కీ లెవెల్ ఎలాంటి మార్పు లేదు. 56,840 ఇది మన కీ లెవెల్. కీ లెవెల్ కన్నా పైన ఉన్నాం. ఇలాంటి డిప్స్ ఏమైనా ఇస్తే మనకి బయింగ్ ఆపర్చునిటీ. ఇక్కడ ఒక స్ట్రాంగ్ హర్డల్ 58,800 మనం నిన్న అనుకున్నదే. సో అది బ్రేక్ చేస్తే మనకి 60,000 వరకు వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఈ లెవెల్ బ్రేక్ అయితే ఇక్కడ నుంచి 1000 పాయింట్స్ ర్యాలీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం బ్యాంక్ నిఫ్టీలో. ఓవరాల్గా పాజిటివ్ మూమెంటంలో ఉంది. ట్రెండ్ వైజ్గా కూడా పాజిటివ్ ఉంది అండ్ మొమెంటం కూడా పాజిటివ్లోనే ఉంది. హైయర్ లెవెల్లో చిన్న చిన్న ప్రాఫిట్ బుకింగ్స్ జరుగుతూ ఉంటాయి. సో ఇంట్రాడే మూవ్స్ కావచ్చు లేదా ఎక్స్పైరీ మూవ్స్ లాంటివి కూడా జరుగుతుండొచ్చు. సో కాబట్టి కొంత మనకి
ఓవరాల్ గా అప్ ట్రెండ్ ఉంది కాబట్టి బై అండ్ డిస్ మోడ్ లో ఉండొచ్చు బ్యాంక్ నిఫ్టీలో కూడా. ఇప్పుడు మనం స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూద్దాం. ఈ రోజు స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీలో చూస్తే లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ 54, షార్ట్ బిల్డప్ లో 119, షార్ట్ కవరింగ్ 16, లాంగ్ అన్వైండింగ్ 22. ఇక్కడ లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్ లో టాప్ లో ఉంది కోటక్ బ్యాంక్. ప్రైస్ పెద్దగా పెరగలేదు కానీ ఓపెన్ ఇంట్రెస్ట్ మాత్రం బాగా పెరిగింది. దాంతో పాటుగా పాలసీ బజార్ ఓపెన్ ఇంట్రెస్ట్ తో పాటు ప్రైస్ కూడా పెరిగింది. నౌకరీ, తర్వాత జూబ్లెంట్ ఫుడ్ వర్క్స్, ఇండియన్ బ్యాంక్, లోదా, ఐసిఐసిఐ ప్రూ లైఫ్, పిఎన్బి హౌసింగ్, ఎంఫసిస్ ఇవన్నీ కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ పెరిగిన స్టాక్స్ లాంగ్స్ బిల్డ్ అవుతున్నాయి. షార్ట్స్ బిల్డ్ అవుతున్న స్టాక్ లో టాప్ లో ఉంది ట్రెంట్ 12.65%, ప్రైస్ డ్రాప్ అయింది. 43% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది. తర్వాత కొచ్చిన్ షిప్ యార్డ్, వ్యారీ రెన్యూబుల్ ఎనర్జీ, ఫియనెక్స్ మెయిల్స్, కళ్యాణ్ జ్యువెలర్స్, తర్వాత రాడికో ఖైతాన్, దెన్ సోలార్ ఇండస్ట్రీస్, పిఎస్సి, ఇండస్ టవర్ వీటన్నిటిలో కూడా కొంత షార్ట్స్ బిల్డ్ అవుతున్నట్టుగా డేటా చూపిస్తుంది. సో ఈ డేటాని బట్టి కూడా మనం కొంత టెక్నికల్ పారామీటర్స్ పెట్టుకొని ట్రేడింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మనం ఇందాక అనుకున్నట్టుగానే ట్రెండ్ కి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. ఈ టెక్నికల్ లెవెల్స్ మాత్రం ఎలాంటి బై సెల్ రికమెండేషన్ అయితే కాదు. సో ఇది ట్రెండ్ డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్. సో ఈ రోజు గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది కానీ రికవరీ కనపడలే లోయర్ లెవెల్లో కూడా. సో స్ట్రాంగ్ సెల్లింగ్ ప్రెషరే కనపడతా ఉంది ఇందులో. అయితే ఒకటి ఈరోజు క్లోజింగ్ ప్రైస్ నియర్ టు 50 days సింపుల్ మూవింగ్ యావరేజ్. సో ఇది 50 days సింపుల్ మూవింగ్ యావరేజ్ 2915 దగ్గర ఉంది. అండ్ ఇంకొకటి 200 days సింపుల్ మూవింగ్ యావరేజ్ 2831. ఇవి చాలా ఇంపార్టెంట్ లెవెల్స్ మనకి. ఎప్పుడైనా సరే స్టాక్ ఇట్లా హెవీగా ఫాల్ అయినప్పుడు లోయర్ లెవెల్లో టెక్నికల్ గా సపోర్ట్ తీసుకోవడానికి ఎక్కువ అవకాశాలు కనపడుతున్నాయి. అండ్ ఈ గ్యాప్ పెద్ద గ్యాప్ అప్ కాబట్టి ఫర్దర్ గా వీక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే మనకి ఒక ఆపర్చునిటీ రావచ్చు మేబీ సమ్వేర్ ఈ ఏరియాస్ లో ఎక్కడైనా సరే 2800 కావచ్చు లేదా 2750 ఆర్ 2680 ఈ లెవెల్స్ లో ఎక్కడైనా సరే మనకి లోయర్ టైం ఫ్రేమ్ లో ఒక బుల్లిష్ ఫార్మేషన్ ఆర్ బుల్లిష్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ వచ్చిందంటే మాత్రం దీంట్లో రికవరీ ఉండొచ్చు స్టాక్ లో. ఇప్పుడు మనం చూడాల్సింది లోయర్ లెవెల్లో బయింగ్ ఆపర్చునిటీ కోసం, ఎందుకంటే స్టాక్ బాగా పడింది. సో మేబీ ఇంకొంచెం డౌన్ అయిన తర్వాత ఇక్కడి నుంచి రికవరీ రావచ్చు స్టాక్ లో. టెక్నికల్ గా లెవెల్స్ పెట్టుకొని దీంట్లో కూడా ట్రేడ్ చేసుకునే అవకాశం కనపడుతుంది మనకి ట్రెండ్ లో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. 4 ఏళ్లుగా సూపర్ సక్సెస్ గా నడుస్తున్న అద్భుత ప్రోగ్రామ్. ఎంతో మంది ట్రేడర్లను మార్కెట్లకు పరిచయం చేసిన ట్రైనింగ్. చిన్న కిడ్స్ వాళ్ళతోటి నేను ఏం మేనేజ్ చేయలేకపోతున్నా, నాకంటూ ఏం సంపాదించుకోలేకపోతున్నా అని బాధరింది. బట్ ఇందులోకి ఎంటర్ అయ్యాక నాకంటూ నేను ఏదైనా చేసుకోగలుగుతా అన్న కాన్ఫిడెంట్ అయితే నాకు వచ్చింది. సార్ ఒక స్ట్రాటజీ ఇచ్చారు నాకు, వీక్లీ స్టార్ట్. ఆ వీక్లీ స్ట్రాటజీ మనం 1 year చేశాను ఆల్మోస్ట్. ఆ 1 year లో 100% తీసాం. స్టాక్ మార్కెట్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ వ్యూహాల వరకు నేర్చుకోండి. చార్ట్స్ రీడింగ్, స్టాక్ సెలెక్షన్, మూవింగ్ యావరేజెస్ తో పాటు ఫ్యూచర్స్, ఆప్షన్స్ పై కూడా పట్టు తెచ్చుకోండి. 4 నెలల మెంటార్ శిక్షణతో ట్రేడింగ్ లో ఆరితేరండి. 3 దశాబ్దాలకు పైగా మార్కెట్ అనుభవం ఉన్న ఆర్పి గారి నేతృత్వంలో ప్రతి నెల ఓ కొత్త బ్యాచ్. ఆన్లైన్ సెషన్స్ ద్వారా ప్రపంచంలో ఏ మూల నుంచైనా కార్యక్రమంలో పాల్గొనే వెసులుబాటు. ఒక 3 సంవత్సరాలు లాసెస్ అయిపోయాయి. ఆ తర్వాత ఒక రోజు అనుకోకుండా స్వాతి గారిని కలిశాను. కలిసిన తర్వాత తను చెప్పారు ఇలా ఆర్పి సార్ గురించి. సో అప్పుడు నేను సార్కి తన దగ్గర కాంటాక్ట్ తీసుకొని సార్కి పర్సనల్గా కాల్ చేసి, నాకు చిన్న పిల్లలు, సో అప్పుడు నా సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేసి సార్ దగ్గర రికార్డింగ్ క్లాసెస్ తీసుకున్నాను. నేను చేసిన లాసెస్ అన్నీ రికవర్ చేసుకున్నాను. యూట్యూబ్ చూసాను సార్, లెవెల్స్ చెప్పేవాళ్ళు కదా, ఆ లెవెల్స్ ప్రకారం చేసేదాన్ని. అప్పుడేమో బ్యాంక్ నిఫ్టీ చేశాను, ఇప్పుడు నిఫ్టీ 50 చేస్తున్నా. అంటే ఆర్పి గారిది ఉన్నంత స్ట్రాటజీ, ప్లానింగ్, దాని యొక్క స్టాప్ లాస్ గానీ అది గానీ వేరే లెవెల్. సార్ కి చాలా థ్యాంక్స్ చెప్పాలి. మధ్యలో కూడా ఏదైనా అడిగితే వెంటనే రిప్లై ఇస్తారు ఆర్పి సార్. దానికి చాలా హ్యాపీగా ఉంది. ఫండమెంటల్స్ సహా ట్రేడింగ్ నేర్పిస్తూ ఎప్పటికప్పుడు డౌట్స్ క్లారిఫై చేసే ఏకైక ప్రోగ్రామ్. ఇన్వెస్టర్ కావాలన్నా ఇదే బెస్ట్ చాయిస్. 100 రోజుల మెంటార్షిప్ ప్రోగ్రామ్. మరిన్ని వివరాలకు సంప్రదించండి